హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్ వస్తే మనం ఊరమిరపకాయలు, వడియాలు, రకరకాల వడియాలండి. ఎన్ని రకాలు పట్టుకుంటామోను. ఇప్పుడు ఈరోజు నేను సగ్గుబియ్యం, బంగాళదుంపతో వడియాలు పట్టుకోబోతున్నాం. ఈ ఒక్కసారి పట్టుకున్నామంటే మళ్ళీ మళ్ళీ పట్టుకుంటాము. అంత టేస్ట్ ఉంటాయి అసలు. దీనికి నేను పావు కేజీ సగ్గుబియ్యం తీసుకుని రాత్రి ఒకసారి కడిగి 2 గ్లాసులు వాటర్ పోసాను. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టుకున్నాను రాత్రి. దీనికి 4, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పావు కేజీ బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి పై తోలు తీశాను. ఈ పెద్ద ఓలు ఉన్న దాంతో తురుముకుంటున్నాను. ఇట్లా తురుముకోవాలి, పెద్ద ఓలు ఉన్న దాంతోనే తురుముకోవాలి. మంచి మంచి వాటర్ పోసుకొని కొంచెం గిన్నెలోకి వాటర్ పోసి ఎప్పటికప్పుడు చూడండి, పెద్ద ఓలుతో తురుముకుంటే మనకి బంగాళదుంపలు సగ్గుబియ్యంలో ఉడకాలి కదా. కొంచెం వాటర్ పోసుకుని దానిలో ఎప్పటికప్పుడు తురిమినట్టు వేసుకోవాలి, నల్లబడిపోద్ది. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చి ముక్కలు చేసి మిక్సీలో వేసుకుని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కలామెలా మిక్సీ వేసుకుందాము. రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి 2 గ్లాసులు పోసుకున్నాం కదా. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగనిద్దాము తెరిలేటట్టు. దీనిలో 4, దీనిలో 2 పోసామండి. ఇప్పుడు ఇక నీళ్లు తెరులుతున్నాయి కదా, ఆ సగ్గుబియ్యం నీళ్ళతో పలంగా ఆ పాట పోసేసుకోవాలి. బాగా ఉడికినా మీకు ఆరినాక ఏమన్నా పెట్టుకునేప్పుడు బాగా చిక్కబడితే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవచ్చు. అట్లా మీడియంలో పెట్టి హైలో పెట్టుకుంటే పొంగు వస్తుంది. మీడియంలో పెట్టుకుని బాగా ఉడకాలి. ఎప్పుడైనా వడియాలకి బాగా ఉడకపోతే ఇరిగిపోతాయండి. మనం తీసుకునేప్పుడు వడియాల పిండి ఎప్పుడైనా బాగా సగ్గుబియ్యం అయినా వరిపిండి అయినా ఏవైనా బాగా ఉడికితే వడియాలు ఇరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు దగ్గరికి వచ్చినాయి కదా, 15 నిమిషాలు ఉడికింది ఇప్పుడు మీడియంలో. ఇప్పుడు మనం ఆ బంగాళదుంప తురుము గట్టిగా పిండుకుని వేసుకుందాము. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము బాగా బాగా ఉడికేదాకా. చూడండి, చిక్కబడిపోయింది. అడుగంటకుండా తిప్పుకుంటుండాలి మీడియంలో పెట్టుకొని. బంగాళదుంప అడుగంటిద్దేమో. మళ్ళీ 5 నిమిషాలు ఉడికినాక మనం స్టవ్ కట్టేసుకుందాము. చూడండి, చిక్కబడిపోయింది, బాగా దగ్గరికి వచ్చేసింది. ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి మనకు వడియాలు. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఇందాక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు స్పూన్ పడినట్టు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలిపి తిప్పుకుని మూత పెట్టుకుందాము. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, వడియాల్లోకి ఉప్పు పెద్దగా పట్టదు. మనం ఎందుకంటే పప్పు చారులోకి రసంలో వేసుకుంటాం కాబట్టి పెద్దగా పట్టదు. ఒక గంట ఆగినాక మళ్ళీ నేను తీసుకున్నాను. చిన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఎప్పటికప్పుడు కాతి తీసుకుంటా మళ్ళీ మూత పెట్టేసుకుంటాం ఆరిపోకుండా. సగ్గుబియ్యం ఊరికే ఆరిపోద్ది. మీరు ప్లాస్టిక్ కవర్ అయితే ఇంకా కాసేపు ఆరనియండి. ఇదే కాటన్ క్లాత్ అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ప్లేట్లో వేసుకుంటే చిక్కగా కనపడుతుంది. ఈ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే ఫ్యాన్ కింద కానీ బాల్కనీలో కానీ పెట్టుకోండి, ఎండలో పెట్టొద్దు. నేను కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండి కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోండి. నేను చూడండి మీడియం సైజులో పెట్టుకుంటున్నాను. అది చిక్కనా కాదు, పలసనా కాకుండా వడియాల పిండి చూడండి. సగ్గుబియ్యం అయితే చాలా చాలా బాగా కుదిరిందండి అసలు. మనకు వడియాలు సగ్గుబియ్యం ఇట్ట పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నాకు ఒక ఫ్యాన్ కింద బాల్కనీలో పెట్టుకుంటే ఒక పొగులు ఒక నైట్లో ఎండిపోయినాయి. ఇప్పుడు తిరగేసి కొంచెం అడుగేపున తిరగేసి కొంచెం వాటర్ చల్లుకున్నట్టు అది పెడితే వడియాలు వస్తాయి. కొంచెం క్లాత్ లాగి పట్టండి, వచ్చేస్తుంది. గట్టిగా లాక్కుండా ఊరికే లైట్గా అట్టంటే అసలు వడియాలు ఊరికే ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ చల్లుకోలేదు, మళ్ళీ ఎండబెట్టుకోవాలి కదా. వీటిని మళ్ళీ ఇంకొక రోజు బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి వడియాలు ఎంత బాగా వచ్చినాయో అసలు.
ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఫ్యాన్ కింద పెట్టానని ఇవి కూడా చక్కగా ఊడొస్తున్నాయి. వీటికి వాటర్ చల్లే పని లేకుండా చక్కగా ప్లాస్టిక్ కవర్ ఎండలో పెట్టుకుంటే కరిగిద్ది. ఇప్పుడు ప్లాస్టిక్ వాడటలేదు కదా, అందుకని నేను ఫ్యాన్ కిందే పెట్టాను. చక్కగా ఊడొచ్చేస్తున్నాయి. సమ్మర్లో వడియాలు పట్టుకోవటం చాలా ఈజీ. రోజు కొంచెం కొంచెం, ఏ రోజు ఒక రకం పట్టుకోవచ్చు. ఈ కొన్ని క్లాత్ మీద, ఈ క్లాత్ మీద పట్టినవి, కొన్ని ప్లాస్టిక్ కవర్ మీద, ఈ ప్లాస్టిక్ కవర్ మీద పట్టినవి. సగ్గుబియ్యం వడియాలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి. మనం స్టవ్ మీద కొంచెం ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకుని ఒక్కొక్కటో 2 3 వేసుకుని అట్ట కొంచెం గరిటెతో ఒత్తి పడితే పూలల్లే బాగా వస్తాయి. వడియాలకి ఎప్పుడైనా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. మనం ఇట్లా వేయించుకుంటే పప్పు చారులోకి, రసంలోకి, ఈవినింగ్ స్నాక్స్ అయినా, సమ్మర్లో పిల్లలు ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినా, ఇంట్లో ఏమీ లేనప్పుడు గబాల్ని ఈ వడియాలు వేయించి పెడితే పిల్లలు శుభ్రంగా తినేస్తారు. చాలా బాగుంటాయి. అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయండి సగ్గుబియ్యం బంగాళదుంప వడియాలు. బాయ్ అండి.